రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి 2 వర్షన్స్ నడుస్తున్న నేపథ్యంలో మీరు ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుంది అని నమ్ముతూ ఒక రీపోస్ట్ మార్టం చేయాలంటూ పిటిషన్ వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్‌గా మనందరికీ తెలిసిందండి. తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో ఒక సంచలనమైన యాక్సిడెంట్ కాన్స్పిరసీ ఆఫ్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళేమో కన్క్లూడ్ చేశారు ఇది యాక్సిడెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు అని చెప్పేసి. బట్ ఎక్కడే గానీ టెక్నికల్ గా దాన్ని ప్రూవ్ చేసే పద్ధతిలో చూసుకుంటే చాలా అనుమానాలు ఉండే విధంగానే ఆ ఇన్వెస్టిగేషన్ కన్క్లూడ్ అయిందని మనం చెప్పవచ్చు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా బయటికి రాకముందే ఏదైతే పోలీస్ వాళ్ళు పెట్టిన ఒక ప్రెస్ మీట్ అనుకోవచ్చు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోవచ్చు, ప్రజలకి తెలియజెప్పే విధంగా వాళ్ళు చేసిన దాంట్లో చాలా క్వశ్చన్స్ అయితే అరైజ్ చేస్తాయి. అప్పుడు ఇమీడియట్ గా హర్ష కుమార్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి, అదే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి, అలానే డీజీపీకి కూడా ఆయన ఒక లేఖ రాయడం అయితే జరిగింది. దేని గురించి అంటే రీపోస్ట్ మార్టం చెయ్యండి ఇందులో అని చెప్పేసి. అది కూడా రీపోస్ట్ మార్టం ఎవరితో అంటే ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ లో ఉస్మానియా, నిమ్స్ అండ్ గాంధీ హాస్పిటల్ కానీ, లేకపోతే ఎయిమ్స్ నుంచి కానీ ఎక్స్పర్ట్స్ ని, ఫోరెన్సిక్స్ వాళ్ళని పంపించి చేయించండి అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎటువంటి ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద సమాధానం చెప్పడం కానివ్వండి, ఆ రిప్రజెంటేషన్ మీద వీళ్ళు మేము చేస్తామనో, చేయమనో, లేకపోతే దాని అనుమానాలు నివృత్తి చేసే విధంగా చెప్తామనో ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఇప్పుడు అది చెప్పకుండా, దాని గురించి ఎటువంటి స్పందన లేకుండా, దాని గురించి ఎక్కడ ఏ మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా కన్క్లూజన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అది మనం అందరం చూసాం. ఏం కన్క్లూజన్ అంటే ఇది ఒక యాక్సిడెంట్. చాలా మందికి అంటే చదువుకోలేని వ్యక్తికి కూడా, కామన్ మ్యాన్ కి కూడా అర్థమైపోయింది అంటే యాక్సిడెంట్ అయితే ఏది కూడా ఇలా ఉండదు. వెహికల్ కి ఎటువంటి డ్యామేజెస్ లేకుండా మనిషి ఇలా చనిపోయే ఆస్కారం లేదు అనేది ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, దీంట్లో మీకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, అలానే క్రిమినల్ సీన్స్ రీకన్స్ట్రక్షన్, కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ఉంటాయి. కొన్ని ప్రిన్సిపల్స్, థియరీస్, లాలో సంబంధించిన కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, పద్ధతిలో చేయాలి. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ గా కాన్స్ట్రక్ట్ డెడ్ బాడీస్ కానీ, లేకపోతే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కానీ దొరికినప్పుడు, ఐడెంటిఫై అయినప్పుడు వాటిని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, ఇన్వెస్టిగేషన్ అంటేనే క్వశ్చన్ అన్నమాట. ఒక అనుమానంతో మొదలయ్యేదాన్ని ఇన్వెస్టిగేషన్ అని అంటాం మనము. కానీ ఇక్కడ పోలీస్ ఒకసారి మీరు గమనిస్తే డే 1 నుంచి కూడా అనుమానం అనే ధోరణి పక్కన పెట్టేసి కన్క్లూజన్, కన్విన్స్ అనే మోడ్ లోకి పోలీసులు వచ్చారంటారా? మీకు ఎందుకు అలా అనిపించింది? ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతుందండి, అనుమానం అనేది మొదలవుతుంది. ఓకే, ఆ అనుమానం అనేది ఎక్కడ పోలీసు వాళ్ళు, ఎక్కడ మీ మీడియా ఇచ్చిన ఇన్ని ప్రెస్ మీట్లలో మీకు అనిపించిందా? మాకు వద్దులేండి, కనీసం మీడియా వాళ్ళకైనా మీకు అనుమానంతో అనుమానం ఉంది, క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ తో రేజ్ అయింది అనేది ఎక్కడన్నా ఉందా? నో. ఆల్వేస్ దే వాంట్ టు బి హరీ టు కన్క్లూడ్ దిస్ కేస్ అండ్ క్లోజ్ దిస్ కేస్. వై దట్ మచ్ ఆఫ్ హరీ, వై దట్ మచ్ ఆఫ్ హరీ టు కన్క్లూడ్ దిస్ కేస్? అండ్ సెకండ్ థింగ్, పోలీస్ వాళ్ళు ఈ కేసులో అసలు ఎందుకు కొన్ని గ్యాడ్జెట్స్ కానివ్వండి, లేకపోతే ఆయనకు సంబంధించినవి కానివ్వండి, ఏవైనా దాన్ని సీజ్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఇండియాలో, భారతదేశంలో ఎప్పుడు ఒక యాక్సిడెంట్ కేసుని ఈ విధంగా ట్రీట్ చేసిన దాఖలు అయితే లేవు. సో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతదేహం చూసిన వెంటనే చూసిన అక్కడ స్థానికులకి కొంతమందికి ఇది ఖచ్చితంగా ఎవరో చంపేసి ఇక్కడ పాడేశారా, లేదు అని అంటే ఇక్కడే చంపేశారా అంటూ రకరకాల అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో దానికి సంబంధించి వాళ్ళ క్వశ్చన్స్ రేస్ చేయడం, మీరు అన్నట్టు పోలీసులు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సైలెంట్గా ఉండడం, తర్వాత దానికి సంబంధించి దర్యాప్తులో ఒక 300 ఇంచుమించుగా సుమారుగా 300 సీసీటీవీ ఫుటేజ్లు సేకరించడం, ఇదిగో ప్రవీణ్ గారు ఇక్కడ మద్యం కొన్నారు, ఇలా తాగి డ్రైవ్ చేశారు, 3-4 చోట్ల ఇలా పడిపోబోయి త్రుటిలో తప్పించుకుని బయటకు వచ్చారు, అండ్ ఒక కానిస్టేబుల్ ఆయన కాస్త మత్తుగా ఉన్నట్టు చూశారు అని అన్నారు. తర్వాత ఆయనతో మాట్లాడితే ఆయన తాగున్నట్టు కనిపించలేదు అన్నారు అనుకోండి. ఇవన్నీ వాళ్ళు ఆధారాలతో చూపిస్తున్నారు కదా.
ఓకే. మీరు ఇప్పుడు ఏమన్నారు 300 సీసీ ఫోటేజెస్ అన్నారు, అవునా? అవును. ఏ ఒక్క సీసీ ఫోటేజ్ లో అయినా ఆయన ఫోటో కనిపిస్తుందా, ఆయన ఫేస్ కనిపిస్తుందా, ఇతనే ప్రవీణ్ పగడాల అని చెప్పి దానికి కన్క్లూజివ్ ఒక్క వీడియోగ్రాఫ్ ఉందా? ఇస్ అ క్వశ్చన్. హ్మ్. అంటే ఉండే ఛాన్సెస్ ఉండాలంటారా? ఖచ్చితంగా కనిపించాలంటారా? డెఫినెట్లీ కదా మరి. సార్ మనం ఇంకొక లేకుండా కోణంలో ఆలోచిద్దాము. ఇప్పుడు ఒకవేళ ఆయన పాస్టర్ కాబట్టి ఒక 10 మందికి ఆయన ఆదర్శప్రాయంగానో లేకపోతే మార్గదర్శకంగానో ఉన్నారు కాబట్టి తాను మందు కొనుక్కున్నట్టు ఎవరైనా చూసినా రికగ్నైజేషన్ చేసినా బాగోదు కాబట్టి ఆ హెల్మెట్ అనేది తీయకుండా జాగ్రత్త పడ్డారు అని అనుకుందాం. సో అందుకోసమైన హెల్మెట్ తీయలేదేమో. ఓకే, మీరు అనుకున్న పాయింట్ కరెక్ట్. హ్మ్. ఇప్పుడు ఆయన విజయవాడలో ఆగాడు కొద్ది రోజు కొంచెము. తర్వాత రాజమండ్రి కంటే ముందు ఎక్కడ ఇంకో చోట ఎవరితోనో మీటింగ్కి వెళ్ళారు, అక్కడ కూడా మీటింగ్ అటెండ్ అయ్యారని అన్నారు ఇంకొంచెము. హ్మ్. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ డీటెయిల్స్ అనేది బయటికి రాలా? అక్కడ ఏం జరిగిందో ఎందుకు చెప్పలా? దాని ఎంటైర్ నారేటివ్ ఆఫ్ స్టోరీ ఎందుకు రాయలా? దిస్ ఇస్ కంప్లీట్లీ బ్రోకెన్ చైన్ ఆర్ చైన్. క్రైమ్ ఇస్ కాంప్రమైజ్ చైన్ కస్టడీ ఇది. ఓకే. సో ఇట్స్ ఇన్వెస్టిగేషన్, ఇట్స్ కంప్లీట్లీ బ్రోకెన్ చైన్. మీరు బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్ లో డాట్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవ్వవో, ఈ డాట్స్ కనెక్ట్ అవ్వనప్పుడు మీకు ఏమైపోతుందంటే ఎక్కడో చోట ఒక డాట్ మిస్ అయిపోయినప్పుడు అక్కడి నుంచి క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. ఆ డాట్ ని ఇంకో డాట్ ని కలిసేంత వరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ అన్ని డాట్ గ్రిడ్ మెథడ్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత పోలీస్ వారు. అక్కడ ఎక్కడ చేయలేదు. ఇట్స్ కన్క్లూడెడ్. సరే ఎందుకు చేయలేదని మీరు అనుకుంటున్నారు? ఒకటి హర్ష కుమార్ గారు దీనికి వెనకాల ఉన్న మోటివ్ ఏంటి అనేది కూడా ఆయన క్లియర్ కట్ గా మన మీడియాలో కూడా చెప్పడం అయితే జరిగింది. హ్మ్. కోర్టులో 16వ తేదీన 16 ఏప్రిల్ 2025లో అది బెంచ్ కూడా వచ్చింది, హీరింగ్ ఉండింది. ఆ రోజు ప్రవీణ్ పగడాల వెళ్ళి సుప్రీంకోర్టులో వాదన వినిపించాల్సిన సందర్భం. అసలు ఏంటి ఆ పిల్ల ఏంటి, దాని మోటివ్ ఏంటి అంటే, కొన్ని రాష్ట్రాలలో హిందూస్ నుంచి క్రిస్టియన్ లోకి, ముస్లిమ్స్ నుంచి క్రిస్టియన్స్ లోకి, ఇతర మతంలో నుంచి వచ్చే క్రిస్టియన్స్ కన్వర్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని అలా జరిగితే ఇల్లీగల్ అని చెప్పేసి అని కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలని సవాల్ చేస్తూ కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలలో పిల్స్ దాఖలు చేయడం జరిగింది, వాటిని ఛాలెంజ్ చేయడం జరిగింది. అలానే ఇంకా కొంతమంది సుప్రీంకోర్టు కూడా దాన్ని మూవ్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో ప్రవీణ్ పగడాల గారు కూడా వన్ ఆఫ్ ద ఇంప్లీడ్ పిటిషనర్ గా ఇంప్లీడ్ అయ్యారు. సపోజ్ ఇన్ కేస్ ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు కానీ గెలిచారు అని అనుకోండి, ఆ ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో పిల్స్ అలౌడ్ అయ్యాయి అనుకోండి, ఆ చట్టాలని సటిసైజ్ చేస్తుంది. అంటే వైరస్ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు దాన్ని డిక్లేర్ చేస్తుంది, ఇట్స్ ఇల్లీగల్ అని చెప్పేసి, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి. అలా కానీ ఒకవేళ జరిగితే ఇప్పుడున్న మీడియా ప్రపంచంలో ప్రపంచం మొత్తానికి అందరికి ఏమని తెలిసిపోతుందంటే, ఎస్, రాజ్యాంగ పరంగా మనకు హక్కు ఉంది, ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఎవరు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, ఎవరు ఏ మతాన్నైనా కూడా వాళ్ళు పాటించవచ్చు అనే భావన మొత్తం ప్రజలకు వచ్చేస్తుందనే ఒక కాన్సెప్ట్.